అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నారట. పశ్చిమాసియా యుద్ధం సంగతి ఇంతే. అదిగో ఆగిపోతుంది, ఇదిగో ముగిసిపోతుంది అని ఉత్తమాటలే తప్ప అక్కడ ఒరిగింది ఏమీ లేదు. పూట పూటకో మలుపు తీసుకుంటున్నాయి అక్కడి పరిణామాలు. ట్రంప్ సన్నాయి నొక్కులు, ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు, ఇలా నడుస్తోంది కథ. మధ్యలో చర్చలంటూ హడావుడి చేసినా అంతా హుళక్కే. అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ హార్మూజ్ జలసంధి దగ్గరికే వచ్చింది వ్యవహారం. తెరవాల్సిందే అని అమెరికా, అంత తేలిక కాదు అని ఇరాన్. ఎవరి మొండి పట్టు వారిదే. ఈ రెండు దేశాల మధ్య కయ్యం కాస్త అంతర్జాతీయంగా కాకపుట్టిస్తోంది. చమురు సరఫరాకు అత్యంత కీలకమైన జలసంధి మూసుకుపోవడం గట్టిగానే దెబ్బ కొట్టేలా ఉంది. ధరలు తీవ్రంగా పెరిగి ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతుందన్న భయాలు ఇప్పటికే ఉన్నాయి. పైగా అమెరికా ఇంధన శాఖ మంత్రి ఇప్పుడే ఏం చూశారు, అసలు కథ ముందుంది అంటూ వ్యాఖ్యలు చేయడం ఆందోళనలను రెట్టింపు చేశాయి. ఇరాన్ వద్ద ఎన్నో ఆయుధాలుండొచ్చు, అమెరికాతో పోటీ పడగలిగే మొండి ధైర్యమూ ఉండొచ్చు. కాని వీటికి మించి అతిపెద్ద ఆయుధం ఉంది. అదే హోర్ముజ్ జలసంధి. అత్యంత ఇరుకైన ఈ మార్గంపై ఇరాన్ ఆధిపత్యం ఎన్నాళ్లుగానో కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ దారిగుండానే చమురు సరఫరా జరిగింది. ఎప్పుడైతే అమెరికాతో కయ్యం మొదలైందో అప్పటినుంచి జలసంధిని తన కనుసన్నల్లో ఉంచుకుంది. ఈ మార్గాన్ని తెరవాల్సిందేనని ట్రంప్ పట్టుబట్టారు. కాని ఇరాన్ అంత సులువుగా లొంగే రకం కాదుగా. అందుకే కథ మొదటికే వచ్చింది. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆ వెంటనే ట్రంప్ ఓ ప్రకటన చేశారు. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అప్పట్నుంచి ఉద్రిక్తతలు పెరుగుతూ వస్తున్నాయి. అదే సమయంలో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ చుట్టూనే ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ ముందు ముందు చమురు ధరలు ఇంకా పెరుగుతాయనడం చర్చకు దారితీసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైనప్పట్నుంచి ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. తమ దేశానికి చెందిన నౌకలకు తప్ప మిగతా వాటికి అనుమతి లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ ఈ మార్గం ద్వారా చమురు తీసుకెళ్లాలంటే టోల్ ఫీజు కట్టాల్సిందేనని ఈ మధ్యే కొత్త నిబంధన పెట్టింది. ఈ నిర్ణయం కాస్త సంచలనమైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఓ సూపర్ ట్యాంకర్ జలసంధి గుండా వెళ్లాలంటే ఇరాన్కు $2 మిలియన్ టోల్ రుసుము చెల్లించాల్సిందే. ఇరాన్ ఇలా హెచ్చరిస్తుంటే అటు అమెరికా మాత్రం మరో విధంగా బెదిరిస్తోంది. ఇరాన్కు టోల్ చెల్లించిన నౌకలను అడ్డుకుంటామని గట్టిగానే చెబుతుంది. ఈ మార్గం ద్వారా వెళ్లే ఇరాన్ వెజల్స్ ను కూడా అడ్డగిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే అమెరికా నౌకలు హోర్ముజ్ను చుట్టుముట్టాయి. కవ్వింపులకు పాల్పడితే గల్ఫ్లోని పోర్ట్లపై దాడులు చేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది. భారత్కు రావాల్సిన నౌకలకు కాస్తంత మినహాయింపు ఇచ్చినా మిగతా నౌకలకు మాత్రం సమస్యలు తప్పడం లేదు. ఇక్కడ మరో కీలకమైన విషయమేంటంటే హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం చేజారిపోకుండా ఇరాన్ చాలా పగడ్బందీగా వ్యవహరిస్తోంది. అమెరికా నౌకలు వస్తే ఎక్కడికక్కడ దాడులు చేయడానికి సముద్ర గర్భంలో సీమైన్స్ పెట్టామని అంటోంది ఇరాన్. అంతేకాదు అసలవి ఎక్కడెక్కడ పెట్టామో కూడా గుర్తులేవు అంటూ కవ్వించింది. ఇప్పుడు వీటిని వెతికి తొలగించే పనిలో నిమగ్నమైంది అమెరికా. ఇందుకోసం ప్రత్యేకంగా అండర్ వాటర్ వెహికల్స్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు, హైటెక్ సోనార్లు వినియోగిస్తుంది. ఇది అత్యంత సవాలుతో కూడిన పని అని తెలిసినా ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ఇక ఇరాన్ పోర్టులతో పాటు తీర ప్రాంతాలను అమెరికా నేవీ పూర్తిస్థాయిలో దిగ్బంధించింది. 15కు పైగా యుద్ధ నౌకలను మోహరించింది. ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే దాడులు చేసి హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యాన్ని తగ్గించాలన్నది అమెరికా ప్రస్తుత లక్ష్యం. ఇరాన్ మాత్రం అంత సులువుగా అమెరికాకు ఆ అవకాశం ఇచ్చేలా లేదు. అమెరికా నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా దీటుగా ఎదుర్కోవాలనే మొండి ధైర్యంతోనే ఉంది. ఇరాన్ के पास अब एक सुपर वेपन है, स्ट्रेट ऑफ हॉर्मुज। इस सुपर वेपन को बम्बार्ड किया गया अमेरिकी फोर्सेस द्वारा, इजरायली द्वारा। अमेरिका अपने एयरक्राफ्ट कैरियर्स लगा दिए, सारा दम लगा दिया, परंतु ये सुपर वेपन को तोड़ नहीं पाए। अब ये बैटल टेस्टेड है। ईरान इसको अब कभी छोड़ेगा नहीं।
पहले ये अंदाजा होता था कि स्ट्रेट ऑफ हॉर्मुज शायद ईरान बंद कर देगा, पर यह था कि यह अमेरिकी फोर्स के सामने कहाँ ब्लॉकेड कर पाएगा, वो तो हटा दिया जाएगा। बट इतनी बमबारी के बावजूद उसको कुछ नहीं कर पाए। इसके चलते ईरान में मेरे ख्याल से और ज्यादा हिम्मत आई है कि अमेरिका के सामने झुकना नहीं है। జలసంధి చుట్టూ జరుగుతున్న పరిణామాలివి. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధరలు కాస్త అదుపులోనే ఉన్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బ్రెంట్ క్రూడాయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో $98 ఉంది. కానీ ఇది ఇప్పటివరకు ఉన్న లెక్క. ఎప్పుడైతే జలసంధి దిగ్బంధనం మొదలైందో అప్పట్నుంచి ఈ లెక్కలు తారుమారయ్యే సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ కాలం పాటు జలసంధి వద్ద ఈ సందిగ్ధత కొనసాగితే అంతర్జాతీయంగా ఇంధన భద్రతకు ముప్పు తప్పకపోవచ్చు. కొన్ని అంచనాల ప్రకారం ప్రస్తుత పరిస్థితులే కొన్నాళ్లపాటు ఉంటే బ్రెంట్ క్రూడాయిల్ ధర $110కు చేరుకుంటుంది. జూన్ నాటికి ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది అన్నది ఓ అంచనా. ఒకవేళ ఉద్రిక్తతలు తగ్గితే ఈ ఏడాది 3వ త్రైమాసికం నాటికి ఈ ధర $100కు తగ్గుతుందని మరికొందరు లెక్కలు కడుతున్నారు. 2027 నాటికి $80కు తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. I think that Iran announced the Strait of Hormuz is territorial water for Iran and Oman. And we announced that, God willing, in near future, we announced the mechanism of the passage of this strait. ఎప్పటికిప్పుడు జలసంధి పూర్తిగా తెరిచినా మునుపటిలా చమురు సరఫరా సాధారణ స్థితికి చేరుకోవాలంటే నెలల కొద్దీ సమయం పడుతుంది. ఇక్కడ మరో అంచనా కూడా ఉంది. అమెరికా ఇరాన్ మధ్య 2వ విడత శాంతి చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయి. వారం 10 రోజుల్లో బహుశా దీనిపై ఓ స్పష్టత వస్తుండొచ్చు. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే కాల్పుల విరమణ ఒప్పందంపై వెనక్కి తగ్గినా పరిస్థితులు మారిపోతాయి. యుద్ధం ఉధృతమై చమురు ఉత్పత్తి సరఫరా తగ్గుతుంది. ఇదంతా జరిగితే ఈ ఏడాది 4వ త్రైమాసికం నాటికి బ్రెంట్ క్రూడాయిల్ ధర $115కు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అంటే ఏ స్థాయిలో ధరలు పెరుగుతాయో ఊహించుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లోకి 20% మేర చమురు హొర్ముజ్ జలసంధి నుంచే సరఫరా అవుతుంది. అంటే ఇక్కడ ఏమాత్రం పరిస్థితులు అదుపు తప్పినా ఆ మేరకు మార్కెట్లో ప్రత్యక్ష ప్రభావం తప్పదు. అందుకే ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ప్రస్తుత పరిణామాలను గమనిస్తున్నాయి. నాటో సభ్య దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్ హొర్ముజ్ జలసంధి దిగ్బంధం విషయంలో కలిసి రావాలని ట్రంప్ కోరుకుంటున్నప్పటికీ ఆ దేశాలు ససేమిరా అంటున్నాయి. పైగా ఈ మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకోము అని తేల్చి చెబుతున్నాయి. అంతేకాదు జలసంధిని దిగ్బంధిస్తున్న అమెరికాకు తమ మద్దతు ఉండదు అని స్పష్టం చేశాయి. ఈ మార్గాన్ని తెరిచేందుకు ఉన్న అన్ని దారులను అన్వేషించాల్సిన అవసరమూ ఉందని భావిస్తున్నాయి. ఇక ఇరాన్ నుంచి దాదాపు 80% మేర చమురు దిగుమతి చేసుకుంటున్న చైనా కూడా అమెరికా తీరుపై గుర్రుగా ఉంది. ఇంతకన్నా ప్రమాదకరమైన బాధ్యతారాహిత్యమైన చర్య ఇంకోటి ఉండదు అని మండిపడింది. హొర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు చల్లారాలంటే శాంతి ఒప్పందం కుదరాల్సిందే అని అభిప్రాయపడుతోంది చైనా. ఇరాన్తో మైత్రి అనేది తమ వ్యక్తిగత వ్యవహారమని, అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఇలా అన్ని దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది అమెరికా. అయినా ట్రంప్ మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. చైనా షిప్స్ కూడా చాలా చైనా షిప్స్ ఇరాన్ లో ఆయిల్ కలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాయి. అటువంటి షిప్స్ ఆపటం వల్ల చైనాతో కూడా అమెరికా రిలేషన్షిప్ బాగా ఇంకా దెబ్బతింటుంది అని చాలా మంది చెప్పడం జరుగుతోంది. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కూడా అమెరికా అవలంబిస్తున్న బ్లాకేడ్ సిద్ధాంత పాలసీని వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. ముందు రోజుల్లో ఒకవేళ చైనీస్ షిప్ ఆగకుండా వెళ్ళిపోతే దానికి అమెరికా ఎలా ప్రతిస్పందిస్తుంది? ఆ షిప్ మీద బోర్డింగ్ చేసి ఆ షిప్ ని కైవసం చేసుకుంటుందా, లేదా వాటి మీద మిజైల్స్ వదులుతుందా? అలా వదిలితే చైనా ఎలా ప్రతిస్పందిస్తుంది అనేది కూడా చూడాల్సిన అంశం. ఈ మొత్తం వ్యవహారంతో భారత్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతోంది. మార్కెట్ అనలిస్టుల అంచనాల ప్రకారం రాను రాను ఈ మార్గం ద్వారా నౌకల రాకపోకలు ఎలా ఉంటాయి అనే దానిపైనే భారత్పై ప్రభావం ఏ మేర ఉంటుందనేది చెప్పగలం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయమేంటంటే చమురు విషయంలో భారత్ ప్రత్యామ్నాయాలు చూస్తూనే ఉంది. ప్రస్తుతానికి సుమారు 47 దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకుంటోంది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచుకుంటోంది. ఇప్పుడు హొర్ముజ్ జలసంధి మూసుకుపోయి అనిశ్చితి నెలకొన్నా భారత్పై ప్రభావం తక్కువగానే ఉండడానికి కారణం ఈ రష్యా చమురే.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగే కొద్దీ రష్యా నుంచి చమురు ఇంకా దిగుమతి చేసుకునేందుకు భారత్ సిద్ధంగానే ఉంది. కాకపోతే ధర కాస్త పెరుగుతుండొచ్చు. ఇది కేవలం జియోపొలిటికల్ క్రైసిసే కాకుండా భారతదేశం మీద ఈ చమురు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో పెట్రోల్, గ్యాస్, ఎల్పీజీ, దాంతో భారతదేశం 2-3 వారాల్లో దీని యొక్క సంక్షోభం మన మీద కూడా పడుతుంది. మన యొక్క రూపాయి విలువ తగ్గిపోవటం, అదేవిధంగా స్టాక్ మార్కెట్ పతనం కావటం, దాంతోపాటుగా మన యొక్క జీడిపి, ఆర్థిక వ్యవస్థపై దీని యొక్క ప్రభావం ఉండేటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా భారతదేశం ఈ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజిక్ రిజర్వ్ పేరిట కేవలం ఈ దేశాల మీదే కాకుండా ప్రత్యామ్నాయంగా వెనిజులా, రష్యా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ యుద్ధం ఇలాగనే కొనసాగితే 2 నుంచి 4 నెలల తర్వాత మనం కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నది. భారత్కు చమురు బాధలు లేకపోయినా హొర్ముజ్ తెరుచుకోకపోతే ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరాలో ఇబ్బందులు పడక తప్పదు. అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైన నాటి నుంచే వీటి దిగుమతులపై దెబ్బపడింది. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్లు, డెలివరీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని ట్యాంకులు ఏదో విధంగా జలసంధిని దాటుకుని వచ్చినా అమెరికా దిగ్బంధంతో రానున్న రోజుల్లో కష్టాలు తప్పకపోవచ్చన్న అంచనాలున్నాయి.